ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనము. నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులరా, మీరు గమనించాలి. మనకు ఒక స్థలము దేవాతి దేవుడు ముందుగానే కేటాయించి ఉన్నాడు. మనకు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి ఉన్నాడు. అది ఇహమందు కావచ్చు, పరమందు కావచ్చు. ఇహమందు అనేక ఆశీర్వాదములను దేవుడు మనకు దాచి ఉన్నాడు. అయితే మనము కొన్ని తప్పిదమ్ములను బట్టి, కొన్ని అవిధేయతను బట్టి మనము దేవుడు మన కోసం దాచబడినటువంటి మేలుని పొందలేక మనం పోతున్నాం. అయితే పరలోక ఈ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే మనం ఇలా కోల్పోతున్నాం. పర సంబంధమైనటువంటి ఆకాశంలో ఉన్న ఆశీర్వాదం పొందాలి కనుక ఫస్ట్ ఈ పర సంబంధమైన ఆశీర్వాదం పొందినట్లు మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నదో, దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నీ నా జీవితంలో నెరవేర్చబడేంత వరకు మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ప్రార్థనలు కనిపెడుతూనే ఉండాలి. దేవుని సమ్ముఖంలో అధికంగా మనం ఎంత ప్రార్థన చేస్తామో దేవాతి దేవుడు మనల్ని కృప చూపించి ఆశీర్వదించి నడిపిస్తారు. కనుక ప్రియులారా, మీరు గమనించాలి. మనకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందినట్లు ఆయన మనకు తోడుగానే ఉంటాడు. అందుకే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి వారము వాక్యము ద్వారా మాట్లాడతాడు. ప్రతి సందర్భాలలో హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. మనం తప్పు చేసినా దేవుడు మనం హెచ్చరిక చేస్తాడు. మనము లోబడకపోయినప్పటికీ మనల్ని గద్దించి మనల్ని లోబరిచేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రతిదినము మనకు హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హెచ్చరిక మాటలను విన్నటువంటి మనము అరే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని మీరు నమ్మి విశ్వసించి ఆ మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు పాలు తేనెలు ప్రవహించే దోషాన్ని ఇజ్రాయేలు స్వాధీనపరుచుకున్నట్టు మనకు కూడా సంతోషమైనటువంటి సమాధానకరమైనటువంటి నిత్యత్వాన్ని పొందినట్లు మనము కూడా దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, కనికరం, కృపగలిగిన దేవా, నీ ఘనమగు నామమునకై కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మీరు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నారు. అందులకై స్తోత్రాలు అర్పించుచున్నాను. కెరూబుల మధ్య నివసించుచున్న వాడా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదలను, రక్షణ లేని వ్యక్తికి రక్షణనిచ్చి మీ నామని మహిమ తెచ్చుకోమని ప్రతి కుటుంబాలందరికీ తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరిట వేడుకొని నమ్ముతండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.